నేను చంపడంలో చేశా. I did masters in murders. నందమూరి స్టార్ హీరో బాలయ్యకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. బాలయ్య వరుస సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లో ఆదివారం విడుదలయ్యింది. ఈ సినిమాకు సంబంధించి విశాఖలో తాజాగా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. డాకు మహారాజ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అని అభిమానులు అంటున్నారు. సినిమాలో బీజిఎం, ఫైట్స్ అదరగొట్టారు అంటూ చెబుతున్నారు. పేదల కోసం కష్టపడి పనిచేసే ఇంజనీర్గా మంచి పాత్ర పోషించారని, సినిమాలో సెంటిమెంట్ సీన్లు, కొన్ని ట్విస్ట్లు కూడా అదిరిపోయాయని అంటున్నారు. ఇంజనీర్గా ఉన్న బాలయ్య నీళ్లు రాని పేదల కోసం పోరాటం చేయడం ఈ సినిమా ఇతివృత్తమని, పేదలకు నీళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో ప్రజల పాలిట నాయకుడిగా తయారయ్యాడని అంటున్నారు. సినిమా అంతా కూడా రొటీన్గా కాకుండా కొత్త కథతో వచ్చారు అని, సినిమాలో చిన్న పిల్లల సెంటిమెంట్ చాలా బాగుందని, తనకు సాయం చేసిన విలన్ భార్య పాప కోసం అన్నీ వదిలేసి డ్రైవర్గా చేయడం సినిమాకి మంచి పేరు వచ్చిందని అంటున్నారు. తెలియని వ్యక్తులకు కూడా సాయం చేసే బాలయ్యగా ఈ సినిమాలో చూపించారని అంటున్నారు. ఇక సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయిన సినిమాలలో బాలయ్య సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి డాకు మహారాజ్ మూవీకి 3.5 రేటింగ్ ఇచ్చారు. అంటే ఈ మూవీ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ మూవీగా దూసుకుపోతున్నది. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ లపై అందరి దృష్టి పడింది. ఫస్ట్ డే 2 తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల వరకు, ప్రపంచవ్యాప్తంగా 70 నుండి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా టార్గెట్ 83 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ వరకు కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. డాకు మహారాజ్ సినిమా చూస్తుంటే ఏ విధంగా ఉంది, అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.